పవిత్ర క్షేత్ర దర్శనాలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టామని ఇండియన్ రైల్వే సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ జీ తెలిపారు. గురువారం కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టూర్ టైమ్స్ జనరల్ మేనేజర్ సంతోష్ తో కలిసి విఘ్నేష్ జీ మాట్లాడారు. మహాలయ పక్ష ప్రతీక సప్త మోక్ష క్షేత్ర యాత్రను సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభమవుతుందన్నారు. ఈ యాత్ర 15 రోజులు జరుగుతుందని, యాత్ర విశిష్టతను వివరించారు. యాత్రకు సంబంధించి టికెట్లను బుక్ చేసుకునేందుకు ఫోన్ నంబర్ 9355021516కు కాల్ చేయాలని, ఆన్లైన్లో బుకింగ్ కోసం www.tourtimes.in సందర్శించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో యాత్రకు సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించారు. పితృకార్యాలు చేస్తామో అది చేయాలనే ఉద్దేశంతో, అంటే సప్త మోక్షాలలో, అంటే 7 మోక్షాన్ని కలిగించే ప్రదేశాలలో పిండ ప్రదానాలు చేయించాలి మన పూర్వీకులకు అనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వే వారు ఈ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారండి. సో ఈ 7 క్షేత్రాల్లో కూడా మనం పిండ ప్రదానాలు, అంటే అక్కడ దేవీ దేవతల దర్శనాలతో పాటు పిండ ప్రదానాలు చేస్తూ ఈ యాత్రను విజయవంతంగా గత 2 సంవత్సరాలు కొనసాగిస్తున్నామండి. మనం ఈ యాత్ర ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తున్నామో మనకి చెన్నై నుండి ఈ ట్రైన్ బయలుదేరుతుందండి. చెన్నై, నెల్లూరు, గూడూరు, ఒంగోలు, గుంటూరు, సికింద్రాబాద్, కాజీపేట ఇక్కడనే మనకి ఫుల్ అయిపోతుందండి. లాస్ట్ 2 ఇయర్స్గా మనకు వచ్చిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఈ వాళ్ళకి, అంటే ఈ ట్రైన్ ఉన్నట్టే తెలియట్లేదండి. అంటే ఈ పీపుల్కి, అంటే కాకినాడ పీపుల్స్కి అసలు ఈ ట్రైన్ ఉంది, ఇలాంటిది ఒక ట్రైన్ సర్వీస్ ఉందనేది తెలియట్లేదని మాకు రైల్వే నుంచి వచ్చిందండి రిపోర్టు. కనుక మేము ఈరోజు ఇక్కడికి వచ్చి మీ ద్వారా మన ప్రజలకు తెలియజేయాలి. ఈ రైల్వే ఇచ్చేటువంటి ఏదైతే సబ్సిడీ ఉందో 33%, దీన్ని అందరికీ కూడా చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి చేయడం జరుగుతుందండి. దీంట్లో మెయిన్గా మనకి ఈ ట్రైన్ వచ్చేసి 9వ తారీఖున అండి, సెప్టెంబర్ 9న చెన్నైలో స్టార్ట్ అవుతుందండి. చెన్నైలో స్టార్ట్ అయ్యి బోర్డింగ్ పాయింట్స్ వచ్చేసి మనకి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, సికింద్రాబాద్ అప్ టు కాజీపేట వరకు మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఎక్కించుకుంటుందండి. మెయిన్లీ ఈ ట్రైన్ మనకి మదురై నుండి స్టార్ట్ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మనం చెన్నై నుండి మాత్రమే బోర్డింగ్ అలో చేస్తాము. ఓన్లీ మెయిన్గా మన కాన్సెప్ట్ వచ్చేసి తెలుగు రాష్ట్ర ప్రజలకు మాత్రమే తీసుకెళ్లాలని. దీంట్లో అంటే చెన్నై వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మెయిన్గా తెలుగు రాష్ట్రాల ప్రజలను తీసుకెళ్లాలండి. దీంట్లో మనకు వచ్చేసి ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారకా, సిద్ధపూర్, అయోధ్య, మథుర, ద్వారకా పక్కన నాగేశ్వరము, బెట్ ద్వారకా, అదేవిధంగా వారణాసి, గయా. మాలయ పక్షాల్లో లాస్ట్ దినమైనటువంటి మాలయ అమావాస్య రోజున మనం గయాలో పితృతర్పణాలకి అన్ని ఏర్పాట్లతో పాటుగా ఆ రోజు పితృతర్పణాలు చేసుకొని అక్కడ మన యాత్ర సంపూర్ణమై మళ్ళీ తిరిగి మన డెస్టినేషన్ రీచ్ అవుతాం. Apart from this, we have security guards in each coach, which makes it very senior citizen friendly. Only tourists are allowed in this train. No trespassers are allowed. Normal passengers are not allowed. Only tourists who book the train from this Telangana and Andhra Pradesh are allowed inside the train. Nobody else is allowed in the train. And these security guards take care of the luggage. So there is no tension of carrying luggage. 14 days yatra, there is a lot of luggage for all the senior citizens, but they don't need to carry the luggage at every place. If they are getting down in Mathura, only day visit, so only they can leave their luggage entirely in the train, go have darshan and then come back to the train. So this is a facility making it very senior citizen friendly. Apart from this, this package comes with hotel accommodations at all places where night stay is planned. So based on the category, now sleeper class has dormitory hall accommodation, non-AC rooms, third AC has AC rooms, 2 AC has star hotel rooms, first AC has star hotel rooms. So and the transfer is also included from the railway station. Once the yatri goes to the railway station, from the railway station to the temple or railway station to the hotel, buses, cars, everything is arranged within the package. And then there is a tour manager who accompanies every passenger throughout the entire journey.